ఆధ్వర్యంలో హనుమాయిపేట గ్రామంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మన ఎమ్మెల్యే ప్రభుత్వం గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఎదురుగట్ల సర్పంచ్ కరుణాకర్ గారు మరియు లింగంపల్లి సర్పంచ్ తిరుపతిరెడ్డి గారు మరియు బీసీసీఎల్ మండల అధ్యక్షులు వంగపల్లి మల్లేశం గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొండి రాజు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు పరశురామ్ గారు మరియు ఈ గ్రామ ఎంపీడీసీ శ్యామలా గోవర్ధన్ గారు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఇక ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడానికి కంకణం కట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాడని తెలియజేస్తున్నారు. కిసాన్ సెల్ అధ్యక్ష ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏదైతే వాగ్దానాలు చేసిందో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల మీద మాట మీద నిలబడే ప్రభుత్వం కాబట్టి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని కరెక్ట్గా ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో చేసిర్రు. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఆగస్టు 15వ తారీఖు వరకు చేస్తున్నామని మంత్రి మండలిలో ఆమోదం చేసుకున్నందుకు వారికి శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. హనుమాయిపేట గ్రామంలో వేములవాడ రూరల్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో అదేవిధంగా రూరల్ మండల్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే ఆనాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం లోపల నెరవేర్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి మరి రుణమాఫీ ఏదైతే ఉందో అది నిన్నటి రోజు మరి మంత్రివర్గం లోపల ఆమోదం చేసుకొని మరి ఈరోజు రైతులందరికీ కూడా ఆగస్టు లోపల ఆగస్టు 15th వరకు మరి రుణమాఫీ చేస్తానని ప్రకటించిన సందర్భంగా వారికి ఈ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మేనిఫెస్టోలో పెట్టినటువంటి శ్రీధర్ బాబు గారికి మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షుడు ఎల్లన్న గారికి అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి అయినటువంటి కిసాన్ కార్యదర్శి అయినటువంటి తిరుపతి రెడ్డి గారికి మరి అదేవిధంగా ఈ రూరల్ మండల్ కిసాన్ సెల్ కన్వీనర్ అయినటువంటి గోవర్ధన గారికి, ఎస్టీసెల్ మరి మల్లేశ్వర రాజు గారికి, మరి సర్పంచ్ అయినటువంటి మరి కరుణాకర్ గారికి, బొడ్డు రాములు గారికి మరి అదేవిధంగా వివిధ మండలాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి మరి మండల టీం అందరికీ ఎల్లన్న గారికి కానీ ఇంకా మండల సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు మనం 2 నెలల కింద హరీష్ రావు గారు మాట్లాడిన దానికి కట్టుబడి ఉండాలని మీ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఆగస్టు 15వ తారీఖు లోపల రైతు రుణమాఫీ చేస్తున్నాం. బిడ్డ హరీష్ బాబు నువ్వు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని మేము ఈ సందర్భంగా మరి కోరుతున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్న మాటకు కట్టుబడి ఉంటుంది, ఆనాడు రైతులందరికీ రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా రుణమాఫీ చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ప్రజలు రైతాంగం ఊరుకొదలన్నది ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి హరీష్ బాబు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను తీసుకుపోయి రుణమాఫీ చేయించినటువంటి మరి మన పెద్దలు విప్పు శాసనసభ్యులు ఆదిశీన గారికి ప్రత్యేక